జలం తర్వాతే మనం అనేటువంటి నమ్మేటువంటి మా గురువు గారైనటువంటి రేకులపల్లి భూపతి సార్ గారికి కూడా నేను ప్రత్యేక సార్ ఇది దాదాపుగా 2013 నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సార్. కానీ అల్టిమేట్ గా ఫైనల్ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా ఎవరూ చేయని విధంగా 2,15,00,000 రూపాయలతో ఈ రోజు మనం ఘనంగా కూడా సబ్ స్టేషన్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది సార్. డిబి తండా కాంగ్రెస్ నాయకుల తరఫున అలాగే యావత్ డిబి తండా ప్రజల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. సార్ గత 10 ఏళ్ళు అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ డిబి తండా గ్రామం కొన్ని సమస్యలతో అతలాకుతలం. ఈ సమస్యలు ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొన్ని సంవత్సరాల కిందటి సమస్యలు. ఈ సమస్యలు పరిష్కారం అయి ఉంటే ఈరోజు అడిగే వాళ్ళం కాదు. అది కూడా ముఖ్యమైన సమస్యలే సార్. ఒకటి నల్లగుట్ట చెరువు కూడిక తీత మరియు కట్ట నిర్మాణం గురించి సార్. అలాగే దర్పల్లి మండలం నుంచి చెంగల్ వరకు సార్ రోడ్ సార్ ఒకటి. అలాగే అర్హుడైనటువంటి ప్రతి పేదవానికి కోడు పట్టాలు ఇప్పించాలని కోరుతా ఉన్నాను సార్. అలాగే సార్ యూత్ సార్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కాదు సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 2-3 ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది సార్. వారి కోసం ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా దానికి మీరు సహాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు అలాగే ఫౌండేషన్లు వేసుకుంటూ మన డిబి తండా గ్రామంలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఫౌండేషన్కి వచ్చిన మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి డిబి తండా తరఫున అలాగే దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సార్. ఎక్కువ మీరు అన్నట్టు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఏది ఏమైనా డిబి తండా చెరువును ఖచ్చితంగా మీరు మొదటి ప్రయారిటీలో తీసుకొని ఖచ్చితంగా డిబి తండా చెరువును నిర్మించే పనిలో మీరు నుండి దాన్ని వచ్చే సీజన్ వరకు పూర్తి చేయాలని చెప్పి తండా తరఫున నేను కోరుకుంటూ మరి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన అతిథి గౌరవనీయులు డాక్టర్ భూపతి గారిని. ఈరోజు ఈ గ్రామంలో 215.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే నూతన విద్యుత్ ఉప కేంద్రంకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం డిబి తండాకి చెంగల్ సబ్స్టేషన్ నుండి డిబి తండా అనే ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఆ డిబి తండా ఓవర్లోడ్ ఫీడర్ అది. ఆ ఓవర్లోడ్ వల్ల తరచుగా విద్యుత్తులో అంతరాయం కలుగుతున్న దృష్ట్యా మన శాసనసభ్యులు శ్రీ భూపతి రెడ్డి గారి కృషి పట్టుదల వల్ల ఈ డిబి తండా యందు ఒక కొత్త విద్యుత్ సబ్స్టేషన్ను శాంక్షన్ చేయించినారు. కాబట్టి గ్రామస్తుల తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సబ్స్టేషన్ పనికి టెండర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ప్రారంభమవుతుంది. ఇంకో వారం రోజులలో టెండర్ ఫైనలైజ్ అవుతుంది. టెండర్ ఫైనలైజ్ కాగానే ఒక 6 నెలల కాలంలో ఈ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అవుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కాబోయే సబ్స్టేషన్లో నిర్మించబోయే సబ్స్టేషన్లో 5000 kVA PTR పవర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి 3 ఫీడర్లుగా చేయబోతున్నాం మనం. వాటి కూడా గ్రామస్తుల యొక్క సహకారం చాలా ముఖ్యం. ఎందుకంటే లైన్లు వేసేటప్పుడు పోల్లు వేసేటప్పుడు ఆబ్జెక్షన్ చేస్తారు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి నేను మీ యొక్క సహకారాన్ని ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సబ్స్టేషన్ ఒక 6 monthsలో కంప్లీట్ చేస్తాం సార్. ఈ సబ్స్టేషన్ పూర్తి అయిన తర్వాత డిబి తండాకి విద్యుత్ అనేది నిరంతరాయమైన విద్యుత్తు, వ్యవసాయానికి నిరంతరమైన నాణ్యమైన సప్లై కూడా ఇస్తాం సార్. సో ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసినందుకు మరొకసారి విద్యుత్ శాఖ నుండి కృతజ్ఞత తెలియజేస్తూ గ్రామస్తుల తరపున కూడా మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 33/11 kV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసుకుని మన గ్రామంలో ఉన్నటువంటి మిగతా అన్ని కూడా మొత్తం కలిసి 2,29,43,000 వర్క్స్, దాంట్లో అన్ని చిన్న చిన్న మిగతాయి అవన్నీ ఫౌండేషన్ వేసుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. నాతో పాటు
వచ్చినటువంటి ఆల్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అండ్ డిగ్నిటరీస్, తర్వాత నర్సయ్య గారు, మరి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మా మండల ప్రెసిడెంట్ బాలరాజు గారు, మా మిత్రుడు పిసిసి శేఖర్ గౌడ్ గారు, నరేష్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ కూడా, ముఖ్యంగా మా గిరిజన సోదరులందరూ కూడా రామ్ రామ్. చాలా సంతోషం. మీరు నేను ఎన్నికలు వచ్చినప్పుడే వాగ్దానంలో భాగంగా మరి మనకి ఇక్కడ సబ్స్టేషన్ కావాలని చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారంతో మరి వాళ్ళ ద్వారా ప్రపోజల్స్ పంపించి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరి అదే మన ఎలక్ట్రిసిటీ పవర్ మినిస్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన వెంటనే మనకు శాంక్షన్ ఇచ్చి ఈ వరంగల్లో మన నార్థన్ డిస్ట్రిబ్యూటరీ డిఎం అంటారా సిఎండి గారిని మన ఫైల్ పంపించి ఆయనతో పర్సనల్గా మాట్లాడితే మరి నిజంగానే పాపం ఈజ్ జనరస్ ఎనఫ్ టు శాంక్షన్ as 4 సబ్స్టేషన్స్ ఎట్ ఎ టైం మా కాన్స్టిట్యున్సీలో. అయితే ముఖ్యంగా నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్ అందరు ఉన్నారు కాబట్టి మా కాన్స్టిట్యున్సీ 7 మండలాలు కూడా టోటల్గా అగ్రికల్చర్ డిపెండెంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ 6 మండలాలు టోటల్లీ డ్రై ఏరియా. దెర్ ఇస్ నో వాటర్, అష్యూర్డ్ వాటర్ ఫ్రమ్ ద ఎనీ ప్రాజెక్ట్. ఒక నిజామాబాద్ రూరల్ మండలంలో కొంచెం మనకు టైల్ ఎండ్ ఆఫ్ ద నిజాం సాగర్ అండ్ అలీసాగర్ వాటర్ వస్తుంది. మిగతా అంతా స్మాల్ ట్యాంక్స్, ఈ మన ఇరిగేషన్ కొంచెం అష్యూర్డ్ ఉన్నది. మొత్తం కలిసి ఒక 50,000 కూడా ఉండదు. అన్ని ట్యాంక్స్ కలిసి 200 ట్యాంకులు కలిసి కూడా 250 ఎకరాలు ఉంటాయి, 50,000 ఎకరాలు ఉంటాయి. బట్ వీళ్ళేమో దగ్గర 2 లక్షల ఎకరాల పంట పండుతుంది. సో సే ఆల్మోస్ట్ 1.5 lakh ఎకర్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్, అంటే ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఓన్లీ. సో అది గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు కంప్లీట్ ఇట్. అఫ్కోర్స్ అయితే అది కంప్లీట్ అవుతుంది ఒక 2 సంవత్సరాలు. మన ప్రాణిత చెవిలో 20 మంది మొన్న కూడా బడ్జెట్లో కూడా మనకు కొన్ని ఫండ్స్ పెట్టారు, సీఎం గారితో మాట్లాడినాము. అయితే అది అయ్యేంత వరకు కూడా మనకు అంటే అది వచ్చినా కానీ ఏమైతే అంటే ఓన్లీ సప్లిమెంటే. సో స్టిల్ పీపుల్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ అంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్. సో మీకు అందరు కూడా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు దే రియల్లీ అంటే నేను అప్రిషియేట్ మీ ముందర మాట్లాడడం కాదు, నిజంగా దే హవ్ డన్ వండర్ఫుల్ జాబ్. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా నాకు జనరల్గా వచ్చే కంప్లైంట్స్ అన్నీ కూడా అంటే ఈ ఇరిగేషన్ నుండి ఇంకా కొన్ని వచ్చాయి, లేకుంటే ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి, కానీ కరెంటు ప్రాబ్లం ఉందని తక్కువ. అంటే ఒకప్పుడు ధర్నాలు చేసేటోళ్ళు ఇదంతా అయితే ఇప్పుడు రేగా కూడా బాగా సప్లై చేసారు. ఇవాళ ఈ పంటలు పండడానికి కూడా చాలా మటుకు కారణం మీ డిపార్ట్మెంట్ సపోర్ట్. అఫ్కోర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ గాట్ ఎ బిగ్ రోల్. సో ఈ సందర్భంగా మీకు ఇంకొక ఇప్పుడు 4 సబ్స్టేషన్లు వచ్చినాయి మనకు. ఒకటి తాట్పల్లి ఒకటి, మనకు ఇది బీబీ తాండా ఒకటి, తురణపల్లి ఒకటి, తర్వాత అక్కడ నేలకల్ ఒకటి, ఇంకొక 3 కూడా మనం ప్రపోజ్ చేసినాము. ఒకటి మన సిరికొండ మండలంలో హుస్సేన్ నగరు, తర్వాత కేశపల్లి గ్రామంలో, ఇంకొకటి కొన్ని ఉంది. అంటే ఇంకొక 3 సబ్స్టేషన్లు మనము తాటిపల్లి వచ్చింది. ఇక కాకపోతే అది కాకుండా ఇంకా దర్పల్లిలో 133 kV అంటారా, అది 133 kV అదొకటి, జక్కరణపల్లి ఒక 133 kV అడిగినాము. తర్వాత ఈ సర్వీస్ సెంటర్స్ కూడా మనకు ఇక్కడ నుండి ఇప్పుడు ఈ ఏరియా నుండి ఏమో మొత్తం బింగ్మల్ పోతున్నారు, అక్కడ నుండి నిజామాబాద్కి వస్తున్నారు దగ్గర. సో కొంచెం లెందీ కాన్స్టిట్యున్సీ, దగ్గర 80-90 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు దర్పల్లిలో ఒక సెంటర్, డిచ్పల్లిలో ఒక సెంటర్ ఇవన్నీ మేము ప్రపోజల్స్ పంపించున్నాం. దాని మీద కూడా కొంచెం మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాలో అప్ చేసి అది కూడా ఏమైనా ప్రైవేట్ సెక్టర్కైనా పర్వాలేదు, దేర్ పీపుల్ ఆర్ రెడీ టు డూ ద థింగ్స్. ఇప్పుడు ఈ ఏదైనా అంటే దాని గైడ్లైన్స్ ఇస్తే వాళ్ళు దాని ప్రకారం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ నుండి ఎస్టాబ్లిష్ వెల్ అనుకోండి. సో దర్పల్లి ఒకటి, డిచ్పల్లి ఒకటి మీరు ఒక సర్వీస్ సెంటర్ కూడా మాకు ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు మనకు డిచ్పల్లి ఆల్రెడీ ఒక సబ్ సెంటర్ స్టార్ట్ చేసినట్టు, సబ్ డివిజన్ ఆఫీస్ స్టార్ట్ చేసినట్టు. సో ఎనీవే థ్యాంక్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అది కాకుండా ఇక్కడ మన తాండా మటుకు నేను ఆ రోజు చెప్పిన మీకు ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ శాంక్షన్ చేయిస్తామని చెప్పాము, ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు ఎస్సీ గారు చెప్పారు ఒక 6 నెలల్లో మనకి ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి. అది కాకుండా ఇప్పుడు మనకు ఈ తమ్ముడు రాసిచ్చిన దాంట్లో అది నల్లగుట్ట చెరువు, అది మనం ఇప్పుడు మీరు మొన్న రిపేర్ చేసుకున్నారు, దానికి అలుగు లేక అది మనం వాటర్ బాడీ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఆయకట్టు లేకపోవడం వల్ల దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి కొంచెం నిధులు వచ్చుడు కష్టం ఉంది. అయినా కానీ మన
ఈఎన్సీ గారితో మాట్లాడినాము, ఆయన చూద్దామన్నట్టు దానికి కొంచెం ఆయకట్టు పెట్టి మనం దాన్ని చేసుకుందాం. అది కూడా నేను ఇప్పుడు మీకు ఏదైతే రిపేర్కి అయినా దాన్ని మనం ఏదో రకంగా మనం చేద్దాము. దానికి ఒక తూము కూడా పెట్టియడము, ఒక అలుగు పెట్టియడము, ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఫ్లాష్ ఫ్లడ్ వస్తే తెగిపోతుంది అది. సో అది కాకుండా ఇదేంది ఇది దర్పల్లి రోడ్ ఇది శాంక్షన్ అయింది. దర్పల్లి నుండి మన చెంగల్ ఈ రోడ్ దాకా ఇది కూడా శాంక్షన్ అయింది. అయితే అది ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది, అందుకని మనం ఇప్పుడు పెట్టుకోలేము. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనము ఫౌండేషన్ పెట్టుకున్నాం. మన దుబ్బాక రోడ్కి వెళ్ళి ఇదాకా అయితే మనకు రోడ్ శాంక్షన్ అయింది. తర్వాత పోడు భూములు అన్నారు. ఇప్పుడు మనకు ఈ ధరణిని తీసేసి ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. అది ఇప్పుడు మన గైడ్లైన్స్ తయారవుతూ ఉన్నాయి. యాక్ట్ వచ్చింది, అది గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు గైడ్లైన్స్ తయారైన తర్వాత మనకు త్వరలోనే ఒక డ్రైవ్ వస్తుంది భూముల మీద అంతా. డిస్ప్యూట్స్ అన్నీ కూడా మనము అంటే భూమి మీద ఉన్న ఫిర్యాదులన్నీ కూడా దాన్ని చేయడానికి. సో దాంట్లో ఈ భూభారతి చట్టంలో దాంట్లో క్లియర్గా రాసింది ఉంది, అనుభవదారుడి కాలం అని ఉంటుంది. దాంట్లో ROFR చట్టం కింద మనకు రాజశేఖర రెడ్డి గారు టైంలో కానీ కాంగ్రెస్ టైంలో అంతకుముందు ఇచ్చిన భూములు ఏదైతే ఉందో పట్టాలున్న వాళ్ళకు మళ్ళీ టైటిల్స్ మీకు ఇస్తాం, అదేం ప్రాబ్లం లేదు. మీ పొడి భూముల సమస్య కూడా 100% తీరుతుంది. మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉన్నది, అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ భూమి విషయం కూడా అవుతుంది. తర్వాత స్టేడియం అన్నారు, అది చూడాలా, ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది అన్ని గ్రామాల్లో. మనకేమో స్పోర్ట్స్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి బాగా ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్. ఇప్పుడు మనకి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాము మన నిజామాబాద్లోనే ఒక స్పోర్ట్స్ స్టేడియం లేదు. దాని గురించే ప్రయత్నం చేస్తున్నాము. నిజామాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక 10 ఎకరాలు పెడదామని. సో నేను చూస్తాను ఏ విధంగా సాధ్యమవుతుందని, కానీ డెఫినెట్గా ఏదైనా పాసిబిలిటీ ఉంటే, ఎందుకంటే నిజమే ఇప్పుడు మార్పుల ప్రాంతాల నుండి కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. జగన్పల్లి స్కూల్లో కానీ మనకి సిరికొండ స్కూళ్ళల్లో కూడా అందరూ కూడా స్టేట్ లెవెల్లో అవార్డ్స్ తీసుకొచ్చుకున్నారు, అంటే గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు డిఫరెంట్ ఫీల్డ్లో స్పోర్ట్స్లో. సో మన దగ్గర కూడా స్పోర్ట్స్ స్టేడియం కావాలనుకుంటున్నారు, తప్పకుండా అది కూడా పరిశీలిస్తాం. అన్నిటికంటే ముందు మీకు అందరూ కూడా తెలుసు, మీకు ఇప్పుడు సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం నిన్న నుండి. మీరు అందరూ కూడా సన్నబియ్యం తీసుకుంటా ఉన్నారు. ఇలా అందరూ కూడా రైతులు కూడా అందరూ కూడా అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా పేదవాళ్ళకు ఒక కళ అది సన్నబియ్యం తినడం అన్న. సో వాళ్ళందరూ కూడా కళ నెరవేరింది ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో. అయితే మీకు గతంలో చెప్పినవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ కూడా ఇప్పుడు మనము ఈ పంట కొనుగోలు కేంద్రాలను కూడా మనము అన్ని నియోజకవర్గం కంటే మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి, దగ్గర 300 పైచిలకు సెంటర్స్. దాంట్లో కోర్స్ వెరైటీ వేరే ఉంది, ఫైన్ వెరైటీకి వేరే పెడుతున్నాము. మీకు ఏది కావాలంటే అది ఐకేపీ వాళ్ళకి ఇవ్వమంటే ఐకేపీ వాళ్ళకి ఇస్తాము, IDCMS వాళ్ళకి ఇవ్వమంటే IDCMS వాళ్ళకి ఇస్తాము, లేదు ప్యాక్ సొసైటీకి ఇవ్వమంటే ప్యాక్ సొసైటీకి ఇస్తాము. ఎక్కడ కూడా మీకు ఏమి ఇబ్బంది కాదు. ఒక గింజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్నీ కూడా ప్రతి గింజకు ఉంటుంది గవర్నమెంట్. మళ్ళీ సన్నవాట్లకు బోనస్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఏం తొందర అంటే టెన్షన్ ఏం లేదు. అది కాకుండా ఇంకా మేము ముఖ్యంగా ఇప్పుడు చెప్పాల్సిందంటే మన దీబీ తాండాలో ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. మీరు ఎవరైతే జాగా ఉండి ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇండ్లు శాంక్షన్ చేస్తాం, కట్టుకునే వాళ్ళకే ఇస్తాం. నాకు ఇల్లు కట్టుకుంటా నేను ఇంకా తర్వాత కట్టుకుంటా అంటే ఇయ్యారు. ఇప్పుడు పునాదులు వేసి ముగ్గు పోసి భూమి పూజ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. రెండో ఫేజ్లో ఇండ్లు భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇస్తారు, రెండో ఫేజ్ అది. సో ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మన DP తాండాలో 50 ఉండని 100 ఉండని అందరూ కూడా మేము ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు మీకు వస్తాయి, దాంట్లో ఏం టెన్షన్ లేదు. అది కాకుండా మన రాజీవ్ గాంధీ యువ వికాస్ స్కీమ్ కూడా వస్తూ ఉంది. దాంట్లో కూడా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మనము తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఫ్రెష్గా ఇవ్వమని చెప్పినాము. మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. మీరు అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ లేదు ఇంటర్మీడియట్ వరకు SSC వరకు చదువుకున్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ముఖ్యంగా SC ST మైనారిటీ BC వాళ్ళకు కొరకు ఒక 6,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మొన్ననే బడ్జెట్లో పెట్టింది. సో ఆ స్కీమ్లో కూడా మీరు వాడుకుంటారని చెప్పి వాడుకుని అందరూ కూడా మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మరి గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొంచెం తొందర ఉంది మనకు. ఇంకా ఎక్కడ మళ్ళీ ఇట్లా నేను రోజు 12 గంటలు తిరుగుతూనే నెల రోజులు అవుతుంది, మనకు అంత వర్క్ ఉంది. మన పెద్ద కాన్స్టిట్యున్సీ 170 ఊళ్ళు ఉన్నాయి. సో అందుకని కొంచెం ఆగమాగం తిరుగుతా ఉన్నాం, మళ్ళీ ఎక్కడ మనకు లోకల్ బాడీ నోటిఫికేషన్ వస్తుందో అని. సో ఇవన్నీ మొదలైతే వచ్చినాయని గ్రౌండ్ చేద్దామని అనుకుంటున్నాం. నేను మళ్ళీ వస్తాను లోకల్ బాడీ కానీ ఎప్పుడైనా ఇంకా మళ్ళీ స్థిరంగా వచ్చినప్పుడు మీ విలేజ్లో ఒక 2-3 గంటలు ఉండి మీ ప్రాంతం అంతా కూడా తిరిగి అవసరం ఉంటే అప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కొన్ని అవుతాయి మనకు, ఆ చెరువు కూడా చూద్దాం. ఏ రకంగా మీ DB తాండాకు నాకు ప్రత్యేకమైన అభిమానము, మీరు నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రు. మీ యొక్క అభిమానాన్ని నేను మర్చిపోను. తప్పకుండా నేను మీ మనిషిని అనుకోండి, మీ బిడ్డను అనుకోండి, మీ ఆశీర్వాదం ఇట్లనే ఉండాలి. తప్పకుండా నేను DB తాండాను అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాను.
తీసుకొని మరి ఈ సందర్భంగా మనం ఇంకా గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం అన్ని రంగాలలో అని చెప్పి బేసిక్గా డీబీ తాండా అంటేనే కొంచెం అభివృద్ధి చెందిన గ్రామం. ఇక్కడ అంతా పెద్ద రైతులు, ఎవరు కూడా 10 ఎకరాల కంటే తక్కువ లేదు. ఇక చూస్తున్నాం కదా 3 అంతరాల బంగ్లాలని, అంటే తాండాలాగా లేదు, మాకు ఒక చిన్న డెవలప్డ్ విలేజ్ ఇది. అవును, అది అసలు వాటర్ లేదు కదా, మరి ఏం చేస్తాం. అది అందుకే చెప్తున్నాయి ఆపుడుదా పంటలు పండుతున్నాయంటే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పాపం తెలియకపోతే కష్టపడడం వల్లనే అవుతున్నాయి. సరే అయినా కానీ ఇంకా ఆ ప్రాబ్లం కూడా, కరెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో మనకు 21 ప్యాకేజ్ కూడా కంప్లీట్ అయితే మనకు డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది రామడుగు ప్రాజెక్టులలో కూడా మనకు ఆ చెరువు నింపుకోవడానికి ఒక తూము కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని కూడా చేపిద్దాము. ఇప్పుడు అదే అర్థమైంది, నాకు అర్థమైంది. అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినాము, దాన్ని ఎట్లా చేద్దాం అనేది. ఇప్పుడు ఏమైతే అంటే కింద వాళ్ళు పెడతారు, మన నీళ్ళు వాళ్ళు తీసుకోబోతున్నారని. సో దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మనం ఆగమనం చేస్తే వాళ్ళు కింద వాళ్ళు పెడతారు అవి అంటే అట్లా. అందుకనే దానికి ఒక పద్ధతి ప్రకారం చేద్దాం. అది కూడా ఆ చెరువు నింపే ప్రయత్నం కూడా చేద్దాం. లేకుంటే దానికి ఇంకా సోర్స్ ఏమైనా ఉందాం, ఇంకా వాటర్ ఫీడర్ ఛానల్ టైప్ అది కూడా చూసుకుందాం. ఏదున్నా మీకు మీ అభివృద్ధిలో నేను మీకు అండగా ఉంటా, కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటా, అన్నిట్లో ఉంటా. మీరు అంటే నేను మీ మనిషిని, నిశ్చితంగా ఉండండి. మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటామన్నా. శివలాల్ మహారాజ్కి, జగదాంబ మాతాకి రామ్ రామ్.